ఆనాటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మీరు చూసిండ్రు. శాసనసభలో ఏ విధంగా మాట్లాడిండో, శాసనసభ బయట రెవెన్యూ సిబ్బందిని, రెవెన్యూ శాఖను ఏ రకంగా దూషించడం మీరు చూసిండ్రు. వాళ్ళు లేకుంటేనే వ్యవస్థ నడిచిందా? వాళ్ళు లేకుంటేనే ఎన్నికలు జరిగినాయా? వాళ్ళు లేకుంటేనే తెలంగాణ ఉద్యమం జరిగిందా? వాళ్ళు లేకుంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామా? అన్ని సందర్భాలలో వాళ్ళు కావాలి, కానీ వాళ్ళు మాత్రం దోషులుగా సమాజం ముందు నిలబడాలా? ఇది ఎక్కడి విధానం? అందుకే ఈ విధానాన్ని, ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళను సమాజానికి దూరంగా పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈ రోజు మంచి జరిగితే నాది, మేం చేసే దోపిడీ ప్రజలకు కనిపిస్తే అది రెవెన్యూ సిబ్బందిదని చెప్పే విధానానికి నేను వ్యతిరేకం. అందుకే ఈ రోజు మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచిన నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా. మీ ఆత్మగౌరవమే మా ఆత్మగౌరవం. మేము వేరు, మీరు వేరు కాదు. మనందరం కలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం. మేము చట్టాలు ఇస్తాం, ఆ చట్టాలను మీరు అమలు చేస్తారు. ఈ రెండిట్లల్లో రెండు వేరు వేరు కాదు. ఒక మనిషికి రెండు కళ్ళు ఎంత ముఖ్యమో, తెలంగాణలో ఉన్న 69 లక్షల రైతులకు రాష్ట్ర ప్రభుత్వము, రెవెన్యూ సిబ్బంది రెండు కళ్ళ లాంటి వాళ్ళు.